ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూసావు కదా, నిజంగా జరిగుంటే జరిగింది అని వెంటనే సమాధానం చెప్పేవాళ్ళు కదా. చెప్పారా? దీన్ని బట్టి నీకు అర్థం కాలేదా? ఇదే సుందరరామయ్య, జరిగింది అని ఇన్నాళ్ళు నన్ను నమ్మించారు. జనని కడుపులో నలుసు పడితే ఈ ఇంటి సమస్యలు వాటంతటవే పటాపంచలైపోతాయని కాశీలో ఉండే గొప్ప స్వామీజీ చెప్పారు. ఈ ఇంటి గురించి, ఈ ఇంటి క్షేమం గురించి ఆలోచించమని మొత్తుకున్నాను, బ్రతిమిలాడాను. అయినా నా మాటను వీళ్ళు లెక్క చేయలేదు. శోభనం జరిగిందని అబద్ధం చెప్పారు. కోడలు అత్తగారితో అబద్ధం చెప్పిందంటే అర్థం ఉంది. కానీ కన్న కొడుకు కన్న తల్లికి అబద్ధం చెప్తే తల్లిగా నేను తట్టుకోగలనా? చెప్పు సుందరరామయ్య. అత్తయ్య గారు, మీరు పొరపడుతున్నారు. లేదు, నేను చెప్పింది నిజం. లేదు, మీకెవరో లేనిపోనివి చెప్పారు. ఎవరో చెప్పడం కాదే, నా చెవులతో నేను విన్నాను. అసలు వీళ్ళిద్దరి శోభనం జరగలేదని మాట్లాడుకోవటం నేను నా చెవులారా విన్నాను. అమ్మా, లేదమ్మా, నువ్వేం విన్నావో ఎలా అర్థం చేసుకున్నావో. అవునా? కన్న తల్లిని నాకు అబద్ధం చెప్పినంత తేలిక కాదు ఈ కనకదుర్గమ్మకి అబద్ధం చెప్పడం. చెప్పరా? ఈ అమ్మ ముందు, ఈ అమ్మ చేతిలో చెయ్యేసి నిజం చెప్పు.